పండుకొని ఒక 1 అవర్ బ్యాక్ లేచిన. బాయ్ వచ్చిండు అన్నా. ఎందుకు వచ్చా? గుడ్ మార్నింగ్ గాయ్స్. ఫ్రెష్ అప్ అయిపోయినా టిఫిన్ ఉప్మా అన్నమాట. నాకు ఆకలి అవుతుంది, నేను తింటే ఇక. గాయస్ టిఫిన్ వచ్చేసి ఉప్మా. ఏ లెట్స్ గో గాయస్, ఆకలి అవుతుంది నాకు. ఇప్పుడే ఉప్మా తిన్నా అని పాలు తాగుతున్నా. తెలుసుగా మనం డైహార్ట్ ఫ్యాన్ ఆఫ్ పాలు. నేను అందులో బ్రెడ్ వేసుకున్నాను అన్నమాట, ఆకలి అవుతుందని మళ్ళీ. ఎలో గైజ్. సో యాక్చువల్గా ఏమైందంటే ఇప్పుడు కాదు, మార్నింగ్ నేను పాలు తాగి ఇక అట్లా సెటిల్ అయిపోయినా. 2 వీడియోలు ఎడిట్ చేసిన అన్నమాట. 2 వ్లాగ్స్ ఎడిట్ చేసి ఇప్పుడు అయిపోగొట్టిన. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అయిందనమాట. నాకు ఇక ఫుల్ నిద్ర వస్తుంది. ఎందుకంటే నిన్న నైట్ నేను 2 అయిందో 1 అయిందో కరెక్ట్ తెలియదు. 1:30కి నేను ఫోన్ బంద్ చేసిన. ఇక అటు ఇటు అని 2:30కి అలా నిద్రపోయాను అనమాట. వాకింగ్ పోలేదు ఇక ఇవాళ. అండ్ ఎస్ గైస్, ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది కాబట్టి నేను నిద్ర పోవాలనుకుంటున్నా. సో అందుకే ఇక సెట్ అయిపోయి ఇట్లా వండుకుంటే ఇక నేను. సో ఇక నేను ఎప్పుడు లేచి ఎప్పుడు తింటానో ఏమో నాకు కూడా తెలియదు ఇక. సో 2 వ్లాగ్స్ అయితే ఎడిట్ చేశాను అనమాట. సోనం వాంగ్చుక్ గారిది కూడా వీడియో ఎడిట్ చేసేసిన, అప్లోడ్ చేయాలి సాయంత్రం ఇక చిన్నగా. సో ఎస్ గైస్, ఇప్పటికల్లా మీరు ఆ వీడియో చూసినాలా? సో ఆ వీడియో ఎట్లుందో నాకు ఒకసారి కామెంట్స్లో చెప్పండి. చూసేదే 10-20 మంది చూస్తారు నా వ్లాగ్స్. సో ఎస్ గైస్, లవ్ యూ ఆల్. నాకు నిద్ర వస్తుంది. హే గైస్, జస్ట్ ఒక 1 అవర్ అవుతుంది అన్నమాట లేచి. ఇప్పుడు టైం ఎంతో చెప్తే పిచ్చోళ్ళు అయిపోతారు నిజంగా. అసలు అప్పుడెప్పుడో పండుకొని ఒక 1 అవర్ బ్యాక్ లేచిన. 1 అవర్ బ్యాక్ లేచి మళ్ళీ ఏం చేసిన, ఫోనే చూసిన. చూసుకో టైం చూసుకో. ఎంత 4:45 అదా 4:40 అని కరెక్ట్గా. ఏం చేయాలరా నేను ఇప్పుడు, ఏం చేయాలి? Later that same evening. గైస్ మీకు వాటర్ కావాలంటే వాటర్ నిన్నే ఉన్నాయి. వాటర్ తాగండి. తెలుసు మనం ఏడికి వచ్చినాము, చాయ్ తాగడానికి వచ్చినాం. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేని వాడును, రాగము భయము క్రోధము పోయిన వాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడును. అయిపోయింది. వా ఈడ కూర్చుంటారా వాడు. అరే అమ్మ బాయ్ వచ్చిండు అన్నా. నమస్తేనే. ఎందుకు వచ్చినా? 2 hours later. గైస్ రాత్రి 12:30 అయిందన్నమాట. అండ్ గెస్ వాట్, నేను వ్లాగ్ తీయడమే మర్చిపోతున్నా. సో నాకు పొద్దున్నుంచి నేను ఏం చేసినో నాకు గుర్తులేదు, కానీ నాకు కొంచెం గుర్తుంది ఏం చేసినో. అది నేను చెప్తా వినండి. సో పొద్దుగల పోపనమా కాక ఉప్మా తిన్నట్టు గుర్తు. ఉప్మా తిన్నా. ఆ తర్వాత ఏమో చేసిన, వీడియో ఎడిట్ చేసిన, అప్లోడ్ చేసిన. అండ్ సంథింగ్ సాయంత్రం పండుకున్నాను అన్నమాట. సాయంత్రం లేచినాక వీడియో ఎడిట్ చేసిన, ఏమో అయితే చేసిన. తర్వాత ఫ్రెండ్స్ వచ్చారన్నమాట. ఫ్రెండ్ కూడా వచ్చిండు, గేమ్ ఆడినాం, మళ్ళీ బయటికి పోయినాం, టీ తాగినాం, అయిపోయింది. వచ్చినాం మళ్ళీ రాత్రి 10-10:30 వరకు మ్యాచ్ చేసినాం, అంటే ఫ్రీ ఫైర్ ఆడినాం అన్నమాట. ఆ తర్వాత ఇంటికి వచ్చిన పండుకొని లేసేసరికి ఇప్పుడు ఈ టైం అయింది. సడన్గా గుర్తొచ్చింది, అరే వ్లాగ్ దిలేరా ఈ అమ్మ, ఏం మనిషివరా నువ్వు అని నన్ను నేనే తిట్టుకున్నా. యూనో, बी क्रेजी ब्रो, बी क्रेजी हो गया भाई, क्रेजी हो जाता है कभी. तो सुनो गाइस, ఎందుకు డ్యాన్స్ చేస్తున్నావు తెలియదు నాకు. తెలియదు నాకు ఏం తెలియదు. బట్ వెయిట్, మీరు కనుక సోనం వాంగ్చుక్ గారి వీడియో చూడకపోయి ఉంటే నా ఛానల్లో ఉంది, చూడండి. మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపని ఎల్లుండను. సో ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. మన స్టూడెంట్స్ నీట్ పేపర్ లీక్ అయింది కదా, ఆ పేపర్కి అకౌంటబిలిటీ అడుగుతున్నారు. ఎందుకు లీక్ అయింది, ఎలా లీక్ అయింది, పనిష్మెంట్ ఏది, ఇప్పుడు రావాల్సిందే అని వాళ్ళ బాధ వాళ్ళది. అంటే మన కోసమే.
ఒకవేళ నేను బైపీసీ తీసుకొని నీట్ ఎగ్జామ్ రాసి ఉంటే నేను కూడా ఏదో ఒకటి చేసేటోనే. లేస్తున్నారు ఇంట్లో వాళ్ళు మాట్లాడేసరికి. సో ఎస్ వచ్చేలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. ఎందుకంటే అందరు లేచిర్రా బై ఇంట్లో పండుకోవాలి ఇక. సో వచ్చేలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.